తన కుమారుడైన క్రీస్తు ద్వారా ఆయన్ని ఆరాధించడానికి మనకిచ్చిన అవకాశాన్ని బట్టి, అర్హతను బట్టి దేవునికి మనందరి తరపున యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఎండలు బాగా మండుతున్నాయి. ప్రతి సంవత్సరం మునుపటి కంటే ఎక్కువగానే ఎండలు ఉంటున్నాయి. ఈ సంవత్సరం మరీ ఎక్కువగా ఉంటాయి అంటున్నారు. కాబట్టి పెందలాడి ఇళ్ళకు పంపించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన. పరమనందు ఆసీనుడవై ఉన్న మా పరలోకపు తండ్రి, ఈ బ్రహ్మాండములో నరులకు నివాసయోగ్యంగా భూమిని సృజించి ఈ భూమి అంతటినీ తండ్రి మాకు లోపరిచి దాన్నంతటినీ అనుభవించి భూమిని, ప్రకృతిని ఏలమని మాకు అధికారాన్ని ఇచ్చి తిరిగి మీ దగ్గరికి రమ్మని మీరిచ్చిన అవకాశాన్ని బట్టి, ఆయుష్కాలాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రాలు. తిరిగి మీ దగ్గరికి చేరలేక అపవాదికి వాని దూతలకు సిద్ధపరిచిన నరకానికి జారిపోతున్న మమ్మల్ని చూచి కరుణించి కనికరించి కృప చూపి మీ కుమారుణ్ణే బలిపశువుగా మా కోసం భూమి మీదకి శరీరధారిగా పంపి ఆయన ద్వారా మాకు ఇచ్చిన పాప క్షమాపణ బట్టి, పరలోక రాజ్య వారసత్వాన్ని బట్టి మీకు స్తోత్రాలు. క్రీస్తు యేసునందున్న వారముగా, సమాధాన సువార్తను కలిగిన వారముగా, ఒకరితో ఒకరు సమాధానంగా ఉంటూ లోకానికి సమాధానాన్ని పంచవలసిన బాధ్యత మా భుజస్కంధాల మీద ఉండగా, మాలో మేమే సమాధానం లేకపోతే బయట వారితో మేము సమాధానం కలిగి ఉండలేమని ఈ వాక్యాన్ని బట్టి మేము అర్థం చేసుకుంటూ అందరితో సాధ్యమైతే సమాధానంగా ఉండమని మీరు చెప్పిన మాటలను బట్టి దాన్ని అనుసరించడానికి మీ ఆత్మ సహాయాన్ని ఆశ్రయిస్తూ ముందుకు సాగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. లోకం ఆకర్షిస్తుంది. లోకాశలను జయించడానికి కూడా అదే పరిశుద్ధాత్మ మాకు సహాయపడతాడన్న విషయాన్ని గమనించి మీ కుమారుడు ఎలాగైతే జయశాలిగా అన్నీ జయించి మీ కుడిపార్శ్వమున ఆసీనుడై జయించు వారిని నా సింహాసనమందు కూర్చోడనిస్తాను అని చేసిన వాగ్దానాన్ని మేము నెరవేర్చుకోవటానికి లోకాన్ని, శరీరాన్ని, సాతాన్ని, లోకాశలను జయించి ముందుకు సాగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. ఈ సందర్భంలో కొన్ని మాటలు మేము నేర్చుకుంటకు సిద్ధపడుతూ ఉండగా పరిశుద్ధాత్మ సహాయంతో వ్రాయించిన మాటల్లోని వాస్తవాలను, యథార్థమైన విషయాలను పరిశుద్ధాత్మ సహాయంతో వివేచించి బోధించగలిగే సామర్థ్యాన్ని మీ పిల్లలకు తెలియచేసే సామర్థ్యాన్ని నాకు అనుగ్రహించమని, మీ పిల్లలు విని వాక్యానుసారమైన జీవితాన్ని అనుసరించి అనేకులకు మాదిరికరమైన జీవితాన్ని చూపించటానికి ప్రతి ఒక్కరి హృదయాలను ప్రేరేపించమని కోరుకుంటూ, మా రక్షకుడు మా కోసం ప్రాణత్యాగం చేసి తండ్రి తిరిగి మూడో దినాన లేచిన మృత్యుంజయుడైన యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామంలో శుభాలు, వందనాలు. ఈరోజు మరొక పిచ్చి గురించి మనం ఆలోచిద్దాం. రకరకాల పిచ్చిల గురించి మనం గతంలో ఆలోచించాం. గత 2-3 వారాలుగా ధన పిచ్చి లేదా ధన పిశాచిని ఎలా జయించాలి అనేది నేర్చుకున్నాం. ఈరోజు అలంకరణ పిచ్చి. అలంకరణ. దేవుడు లోకాన్ని అలంకరించాడు. ఈ లోకాన్ని చూసినప్పుడు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కొండలు, గుట్టలు, సముద్రాలు, లోయలు, అడవులు, ఎడార్లు ఇవన్నీ దూరంగా చూస్తున్నప్పుడు, ఫోటోల్లో, వీడియోల్లో చూస్తున్నప్పుడు చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. మానసికంగా మనం కుంగిపోయినప్పుడు కానీ, గజిబిజిగా ఉన్నప్పుడు కానీ ప్రశాంతమైన వాతావరణానికి వెళ్ళి అలా ప్రకృతిని చూస్తుంటే చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది కదా. అందుకే డిస్టర్బ్ అయిన వాళ్ళు, మానసికంగా డిస్టర్బ్ అయిన వాళ్ళని కొంతకాలం ఈ ప్రాంతానికి దూరంగా మరొక ప్రాంతానికి వెళ్ళి ప్రశాంతంగా ఉండండి, లేదా ప్రకృతిని ఆస్వాదించండి అని చెప్తూ ఉంటారు. అంటే ప్రకృతిని దేవుడు చక్కగా అలంకరించాడు కాబట్టి ఆ ప్రకృతిలో మనం
హ్యాపీగా బతుకుతున్నాం. ఎన్నో రంగులు, అలంకరణ, ఎన్నో రుచులు మన ఆహారానికి కావలసినవి, ఎన్నో రకరకాల ఆకారాల్లో ప్రకృతిలో పదార్థాలన్నీ తయారు చేశాడు. ఒక ఆకారానికి ఒక రంగుకి మరొక రంగుకి సంబంధం లేకుండా ఎన్నో రకరకాల రంగులు, రుచులు, ఆకృతులు కలిగించి దేవుడు ప్రకృతిని చేసి మనకి మన పాదాల కింద పెట్టాడు. అలాని మనల్ని ఏమన్నా తక్కువ చేశాడంటే మనల్ని కూడా చక్కగా అలంకరించే తయారు చేశాడు. ఎందుకంటే ప్రకృతి కంటే ఎక్కువగా ప్రేమించింది దేవుడు మనల్ని. ప్రకృతి చేసిందే తన పిల్లలైన మన కోసం. అలాంటప్పుడు ప్రకృతి కంటే ఎక్కువగా మనల్ని అలంకరించాడు దేవుడు. ప్రకృతిలో జంతువులు ఉన్నాయి. వాటికి ఏ జంతువుకి ఏ శరీరాన్ని అయితే అమర్చాడో అదే చర్మం. గొర్రె దానికి బొచ్చు, ఇంకంతే, దానికి మార్పు లేదు. పులి దానికి ఒక చర్మం, దానికి ఒక సారలు. సింహం, ఇలా పక్షులు కానీ జంతువులు కానీ పురుగులు కానీ దాటికి ఏ ఆకారాన్ని అయితే దేవుడు అలంకరించి పెట్టాడో ఇక అది మార్పు లేదు. కానీ మనిషికి కూడా అలాగే దేవుడి చేసిన ఈ చర్మం మనిషి చేయలేడు. ఈ ఆకారాన్ని మనిషి నిర్మాణం చేయడం అంటే గొప్ప అలంకరణ ఇది. ఇంత అలంకరణ దేవుడిస్తే దీనికి ఇంకా మెరుగులు దిద్దుకుంటూ అలంకరణకి దగ్గరైపోయి, అలంకరణకు ఆకర్షితులైపోయి దేవునికి దూరస్తులుగా బతుకుతుంది నేటి సమాజం. అందులో క్రైస్తవ సమాజం కూడా ఉండటం విశేషం. ఎన్నో పార్టీలు, మీటింగులు, వివాహాలు, ఇలాంటి కార్యక్రమాల్లో చాలా హంగామా కనపడింది. అలంకరణ అనగానే శరీరానికే అలంకరణ అంతా, అరికాల నుంచి నడినెత్తి వరకు. దీనికోసం ఈరోజు ప్రపంచంలో 1,60,000 కంపెనీలు, చిన్నవి కానీ పెద్దవి కానీ మీడియంగా ఉన్నవి కానీ 1,60,000 కంపెనీలు కాస్మెటిక్స్కి సంబంధించినవి, అంటే ఒంటికి వాడే పెర్ఫ్యూమ్స్ కానీ, లిప్స్టిక్లు కానీ, కాటుకలు కానీ, ఫేస్ క్రీములు కానీ, తలకు వాడేవి కానీ, గోళ్ళకు వాడేవి కానీ చాలా ఉన్నాయి. వీటన్నిటికీ మరి ఇన్ని కంపెనీలు తయారైనవి అంటే అన్ని కంపెనీల్లో ఎంతమంది కార్మికులు ఉంటారు? మన భారతదేశంలోనే 40,000 కంపెనీలు ఉన్నాయి, చిన్నవి కానీ పెద్దవి కానీ మీడియం కానీ. ఇది భారతదేశంలో. ఎందుకన్ని కంపెనీలు పుట్టుకొచ్చినాయి అంటే మనుషులకి అలంకరణ పట్ల అంత ఆసక్తి పెరిగింది కాబట్టి దాన్ని బట్టి అన్ని కంపెనీలు అంతమంది కార్మికులు అహర్నిశలో కష్టపడుతూ శ్రమపడుతూ అవి తయారు చేస్తూ ఉన్నారు. ఎవడు కొనలేదనుకోండి ఇంకా కంపెనీలు మూతపడాల్సింది. కానీ కంపెనీలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. కారణం ఏంటంటే వాడేవాళ్ళ సంఖ్య పెరుగుతుంది కాబట్టి కంపెనీలు పెరుగుతూనే ఉంటాయి. ఎక్కడ చూసినా ఏదైనా దొరకదో కానీ, అవసరమైన ట్యాబ్లెట్లు దొరుకుతాయో లేదో కానీ, ఈ శరీరానికి సంబంధించిన ఈ అలంకరణకు సంబంధించిన వస్తువులు మాత్రం విపరీతంగా దొరుకుతాయి. అది ఒరిజినల్ కానీ డూప్లికేట్ కానీ, గోల్డ్ కానీ రోల్డ్ గోల్డ్ కానీ, ఈ మాత్రం చాలా బాగా దొరుకుతాయి. చిన్న కిరాణా కొట్టులో కూడా పిల్లలకి సంబంధించిన అలంకరణ సామాగ్రి దొరుకుతూనే ఉంటుంది. దేవుడు ప్రకృతిని బాగా అలంకరించాడు. వాటికంటే ఎక్కువగా మనుషులుగా మనల్ని కూడా అలంకరించాడు. అలంకరణ దేవుడికి కష్టమేం కాదు, కానీ ఎక్స్ట్రా అలంకరణ దేవుడికి కష్టం. అది దేవునికి మనల్ని దూరం చేస్తుంది. అందుకే అలంకరణ గురించి, అలంకరణ అంటే ఈ కాస్మెటిక్స్ మాత్రమే కాదు, నగలు ఉన్నాయి అలంకరణ కదా. దానికోసం ఎన్ని గొడవలు, బంగారం కొనలేదని, మెడలో నగలు దిగేయలేదని, భార్యాభర్తలు విడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎదుటి వాళ్ళని చూసి వాళ్ళకి బంగారం ఉంది నాకు లేదు, వాళ్ళకి నగ ఉంది నాకు లేదు, ఆమె ముక్కుకి పుడక పెట్టుకుంది నాకు మా ఆయన పుడక చేపించాల. వీటి కోసం తగాదలు అయిపోయి గొడవలు పడి కాపురాలు కూర్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక వస్త్రాల జోలికి వెళ్తే ఎన్నో ఫ్యాషన్స్ కదా, ఎన్ని ఫ్యాషన్స్. ఇన్ని ఫ్యాషన్ టెక్నాలజీ కంపెనీలు ఎందుకు పుట్టుకొచ్చినాయి అంటే మనుషులు రకరకాల వెరైటీలు, డిజైన్లు కలిగిన వస్త్రధారణ ధరిస్తారు కాబట్టి ఇన్ని రకాల ఫ్యాషన్కి సంబంధించిన టెక్స్టైల్స్ పుట్టుకొచ్చాయి. వీటిలో పురుషుల కంటే ఎక్కువగా స్త్రీలకు ఎక్కువగా అలంకరణ సామాగ్రి ఉండటం విశేషం. ఎందుకంటే
అలంకరణ అంటే ఆడవాళ్ళే ఎక్కువగా దాన్ని ఆస్వాదిస్తారు కాబట్టి, దానికి ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి, దానికి ఎక్కువగా లోబడతారు కాబట్టి పురుషుల కంటే స్త్రీలకే ఎక్కువ అలంకరణ సామాగ్రి ఉండటం విశేషం. ఇక వాక్యంలోకి వెళ్ళి మనం ఆలోచిస్తే అలంకరణ కావాలంటున్నాడా వద్దంటున్నాడా దేవుడు అని ఆలోచిస్తే, దేవుడే అలంకరించాడంట. ప్రకృతిలో ఉన్న వాటి కంటే మనల్నే ఎక్కువగా అలంకరించాడంట. మనకు కావలసిన విషయాలన్నీ దేవుడే చూసుకుంటాడు, మనకు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదంటున్నాడు. ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయము 28వ వచనం నుండి మనం చదువుదాం ప్రియులారా. మత్తయి సువార్త 6వ అధ్యాయము 28వ వచనం నుండి. వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఎలాగో ఎదుగుచున్నవో ఆలోచించుడి. అడవి పువ్వులు కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము అడవి పువ్వులలో సహితము ఒకదాని వలె అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడి అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములను ధరింపచేయును కదా. కాబట్టి తిండి గురించి, వస్త్రాల గురించి, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటిని గురించి విచారింతుడు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి వస్త్రాల గురించి ఏంటంట చింతిస్తారు. ఇది బట్టల గురించి కూడా ఎడుతారా? ఏడవటం కాదు, ఏడవటానికి తీవ్ర స్థాయి అంటే చింత, అంటే లోపల లోపల కూలిపోవటం చింత అంటే. ఇటు బయటికి ఏడవలేరు, లోపల దుఃఖాన్ని ఆపుకోలేరు. ఈ రెండిటి మధ్య నలిగిపోతూ కుంగిపోతూ ఉంటారు, దాన్ని చింత అంటారు. అంటే బట్టల గురించి కూడా చింతిస్తారా అంటే ఖచ్చితంగా. క్రిస్మస్కి పండక్కి బట్టలు కొనకపోతే నామకార్థ క్రైస్తవులుగా ఉన్నవారికి పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి. ఇక అన్యుల సంగతి చెప్పాల్సిన పని లేదు, ప్రతిదానికి వస్త్రాలు కొనుక్కోవాల్సింది. చింతిస్తారంటే విపరీతంగా చింతిస్తారు. క్రిస్మస్కు బట్టలు కొనకపోతే అది క్రిస్మస్ పండగ అవ్వదు. ప్రభువు పుట్టినా మనకు వేస్టే. బట్టలు కొంటే పండగ, లేకపోతే పండగ లేదు. ఇంకా కాస్త ఉన్నవాళ్ళు అయితే క్రిస్మస్కి స్పెషల్ నగలు తెచ్చిపెట్టాలి భర్తలు, లేకపోతే ఇది క్రిస్మస్ కానుక. ఆయన పుట్టింది ఎందుకు, ఆయన పెరిగింది ఎందుకు, ఆయన చనిపోయింది ఎందుకు, ఇవన్నీ అనవసరం. ఆయన పేరుతో మనం ఏం చేసుకోవాలి, సెలబ్రేట్ చేసుకోవాలి. కాబట్టి కొత్త వస్త్రాలు, కొత్త నగలు, కొత్త డెకరేషను, ఇంటికి, ఒంటికి, అన్నిటికీ, అరికాల నుంచి నడినెత్తి వరకు అన్నిటికీ డెకరేషను. ఇదే పండగ. అంటే చింతిస్తారా మనుషులు అంటే చింతిస్తారు కాబట్టి ఆ మాట రాయించాడు దేవుడు. వస్త్రములను గురించి మీరు చింతించనేలా, అడవి గడ్డిని ఇవాళ పెరుగుతుంది, పువ్వు వస్తుంది, అందంగా ఉంటుంది. అడవి పువ్వు మంచి సువాసన వెదజల్లిద్ది. ఒకరోజు తర్వాత ఎండిపోయింది. ఒక రోజుకి ఎండిపోయే అడవి గడ్డినే దేవుడు ఇంత చక్కగా అలంకరిస్తే, వాటికంటే శ్రేష్ఠులైన దేవుని పిల్లలైన మనల్ని అలంకరించడంటే మన గురించి అంతా ఆయన చూసుకుంటాడంట. మీరు ఎందుకు వాటి గురించి చింతిస్తున్నారు? అవన్నీ కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియదు అంటే, నీకు తెలియదులే ప్రభా, ఇప్పుడున్న ఫ్యాషన్ ఏంటి, డిజైన్ ఏంటి, టెక్నాలజీ ఏంటి, నీకేం తెలుసు? లైటింగ్తో మెరిసిపోయే బట్టలు వచ్చినాయి ఇప్పుడు తెలుసా? నీ ఒంటి మీద డ్రెస్సులు వచ్చినాయి, టీవీ కనపడిద్ది, ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు, డిజైన్లు మెరిసిపోతూ ఉంటుంది. చీకట్లో వెళ్ళిపోతుంటే ఇంకా నువ్వు కదిలే టీవీవే. అలాంటి వస్త్రాలు వచ్చినాయి. ఇంకా ముందు ముందు ఎలాంటి వస్త్రాలు వస్తాయో తెలియదు. ఇన్ని రకాల డిజైన్లు వచ్చినాయి ప్రభు, నీకేమో ఈ టెక్నాలజీ తెలీదు, ఎప్పుడో పాతకాల పొడివి అనుకుంటాం. దేవుడు ఏమంటున్నాడంటే వీటి గురించి మీరు చింతించనేలా, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. అయితే ఇక్కడ విశేషంగా ఒక మాట చెప్పాడు 29లో, ఆయనను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలె వేటిలో ఒకదాని వలె అడవి గడ్డి పువ్వుతో ఒకదాని వలె సొలొమోను అలంకరింపబడలేదంట. ఏమంటే మనం ఏం అనుభవించడం, నిజంగా మనకు పెద్ద అలంకారాలు లేవు, కానీ సొలొమోను గారి కెపాసిటీ తెలుసా? ఆయన అలంకారం తెలుసా? అలంకారం అంటే గొప్ప,
ఇప్పుడు పలానా దైవజనులు వచ్చి స్టేజీని అలంకరిస్తారంటే స్టేజీ మీద పువ్వులు పెట్టడం, ఆ దండలో లైటింగ్ వేయటమా? అంటే ఆ స్టేజీకి ఒక అందం వచ్చింది, గొప్పతనం వచ్చింది. అంటే అలంకరణ అనగానే మనల్ని ప్రత్యేకంగా చూపించే ఏదో వస్తువు లేదా ఒక పదార్థం అలంకరణ. ఇప్పుడు సొలొమోను గారిని దేవుడు ఎలా అలంకరించాడో తెలుసా? ఒకసారి రాజుల గ్రంథం 4వ అధ్యాయం చూడండి. రాజుల గ్రంథము 4వ అధ్యాయము 21 నుంచి చదవండి చాలు. మొదటి గ్రంథము 4వ అధ్యాయము. యూఫ్రటీసు నది మొదలుకొని ఐగుప్తు సరిహద్దు వరకు ఈ మధ్యనున్న రాజ్యములన్నిటినీ ఫిలిస్తీన్ల దేశం అంతటి మీదను సొలొమోను ప్రభుత్వము చేసెను. అంత పెద్ద సామ్రాజ్యాన్ని సొలొమోను గారు ప్రభుత్వం చేశాడు. ఆల్రెడీ దావీదు గారు జయించి అప్పచెప్పాడు, దాని మీద ప్రభుత్వం చేశాడు. అన్ని జనులు కూడా పన్ను చెల్లించుచు, ఆ జనులు అంటే అన్ని జనులమ్మ, పన్ను చెల్లించుచు సొలొమోను బ్రతికిన దినములన్నీ అతనికి సేవ చేయుచూ వచ్చిరి. ఒక్కొక్క దినములకు సొలొమోను యొక్క భోజనపు సామగ్రి ఎంతనగా 600 తూముల సన్నపు గోధుమ పిండి. ఇది ఒక రోజుకి సొలొమోను గారి ఆ బల్ల దగ్గర ఆయన ఆ రాజమందిరంలో భోంచేసే వారికి ఏమేమి పెడతాడంటే 600 తూముల సన్నపు గోధుమ పిండియు, 1200 తూముల, తూమంటే ఎన్ని కిలోలు మరి? తూమంటే 100 కిలోల 1000 కిలోల? ఒకసారి గూగుల్ తల్లిని అడగండి. తూములు ఎన్ని కిలోలు? ఒక్కొక్క దినములకు సొలొమోను భోజన సామగ్రి ఎంత అనగా 600 తూముల సన్నపు గోధుమ పిండియు, 1200 తూముల ముతక పిండియు, కొవ్విన ఎడ్లు 10, విడి ఎడ్లు 20, 100 గొర్రెలు, ఇవియుగాక ఎద్దులు, ఎర్రదుప్పులు, దుప్పులు, జింకలు, కొవ్విన బాతులు తేబడను. ఏమండి ఎంతమంది అంటారండి? ఎన్ని గొర్రెలంట? 10 ఎడ్లు అమ్మ కొవ్వినవి, 20 ఎడ్లు మళ్ళీ మామూలు ఎడ్లు, 100 గొర్రెలు, 100 గొర్రెలు. మనం ఫంక్షన్ చేస్తే కూడా 4-5 గొర్రెలని చంపము. 100 గొర్రెలు, ఇంకా దుప్పులు, ఎర్రదుప్పులు, జింకలు, కొవ్విన బాతులు, ఇవన్నీ ఒక్కరోజు, నెలకు కాదు, సంవత్సరానికి కాదు. మరి ఎంత గొప్పోడండి సొలొమోను గారు. మా ఇంట్లో 10 కూరలు వండుకుంటామండి రోజుకని చెప్పాను అనుకో, అమ్మో ఎంత గొప్పోడో అనుకుంటారు. మా ఇంట్లో ఒక పచ్చడి, ఒక సాంబారే అన్నం అనుకోండి, ఆడు పూర్ ఫెలో కదా. 10 కూరలు వండుకున్న వాళ్ళు గొప్పోళ్ళు. మరి ఎన్ని వండుకున్న ఆయన ఎంత గొప్పోడు. ఇప్పుడు అడవి పువ్వు అలంకరణ బాగుందా? అడవి పువ్వుకి ఏముంది చెప్పండి? అడవి పువ్వుకి ఏముంది? అడవిలో కాసింది, పువ్వు పూసింది, రంగు ఉంది, హాయిగా దగదగా మెరిసిద్ది, సువాసన ఇచ్చింది, అయిపోద్ది, తర్వాత మాడిపోద్ది. ఇంకా సొలొమోను గారికి చుట్టుపక్కల రాజులందరూ పన్ను కట్టేవాళ్ళంట. ఈ బంగారం, వెండి, ఇత్తడి, చాలా ఆస్తి ఆయనకు ఉంది. ఒకరోజు భోజనపు సామగ్రి ఇది కాక ఆయనకి గుర్రాలు, రథాలు, తోటలు, ద్రాక్ష తోటలు చాలా ఉన్నాయి. ఇవన్నీ ఉన్న సొలొమోను గారు ఎంత గొప్పోడు, ఎంత అలంకరణ కలిగి ఉన్నవాడు. అయితే అడవి పువ్వే సొలొమోను కంటే గొప్పగా అలంకరింపబడిందంట. సొలొమోను గారి పక్కన అడవి పువ్వును చూపిస్తూ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, వీటన్నిటికంటే సొలొమోను సహితము అడవి పువ్వు వలె అలంకరింపబడలేదు. అంటే అడవి పువ్వే సొలొమోను కంటే గొప్పగా అలంకరించబడిందంటే ఏది గొప్పగా కనపడుతుంది? సొలొమోను అలంకరణ గొప్పగా ఉందా? విడిగా చూస్తే ఇంత గొప్ప అలంకరణ ఎవరికీ లేదు భూరాజుల్లో. అంటే అంత గొప్ప ఆస్తి, అంత గొప్ప సౌకర్యం, అంత గొప్ప పరివారం, అన్ని భోజన పదార్థాలు ఎవరికి లేవు. అంటే సొలొమోనే అందరికంటే గొప్పగా అలంకరింపబడినట్టుగా మనకు కనపడితే దేవుడు ఏమంటున్నాడంటే అడవి గడ్డే సొలొమోను కంటే ఎక్కువగా అలంకరింపబడింది. అది ఒకరోజు దాని జీవితం. మన జీవితం 60, 70, 80 ఏళ్ళు. ఒక్కరోజు జీవితాన్ని దేవుడు అంతగా అలంకరించాడు అడవి గడ్డినంటే. ప్రకృతిలో అడవి గడ్డి పువ్వుకే దేవుడు ఆధిక్యత ఎక్కువగా ఇచ్చాడు.
ఇంకా అలంకరణ ఉందా అంటే ఇంకా ఉందంటున్నాడు. అంటే సొలొమోను గారు బాహ్యంగా చూపించిన ఈ అలంకరణ ఏదైతే ఉందో ఇది చాలా తక్కువ అడవిగడ్డితో పోలిస్తే. ఇంకేం అనుభవించవచ్చు? సొలొమోను గారు అంటాడు ప్రసంగి గ్రంథంలో, తీయొద్దులండి, భూమి మీద నేను నా కన్నులతో చూచిన దాన్ని దేన్ని నేను వదిలిపెట్టలేదు, అన్నీ పొందుకున్నాను అంటాడు. అంటే అన్నీ అనుభవించాడంట. ఇక ఎంతకంటే అలంకరణ ఏముంటుంది? ఎంతకంటే సంతోషం ఆనందం ఏముంటుంది? మనం ఆశించినవి కొన్ని దక్కవు మనకి. అవి ఇక జీవితంలో మన వల్ల కాదు. వాటిని సాధించటం, వాటిని జయించటం, వాటిని మనం అనుభవించటం మన వల్ల కాదు, చంపేసుకుంటాం. కానీ సొలొమోను గారు దేన్ని చంపేసుకోవాలి, అన్నీ అనుభవించాడంట. భూమి మీద ఆయనకి నచ్చింది ఏదైనా ఉంటే అది పిచ్చిదా మంచిదా చెడ్డదా పక్కన పెట్టి మొత్తానికి అనుభవించేశాడు. ఎంతకంటే గొప్ప ఆనందం ఇంకేముంటుంది? అంటే బాగా అలంకరించబడ్డాడు. కానీ అడవి పువ్వు కంటే ఈ అలంకరణ ఇంకా తక్కువ అంటున్నాడు దేవుడు. అంటే ఇంకా అలంకరింపబడవచ్చా? సొలొమోను గారు అలంకరింపబడిన అలంకారం కంటే ఇంకా అలంకరింపబడవచ్చా అనేది ఒక డౌట్ రావాలి మనకు. ఇంకేమున్నాయి అనుభవించడానికి? ఇంకేముంది అలంకరించబడటానికి? బాగా డెకరేట్ చేశారు స్టేజీ అంతా. ఇక స్టేజీ మీద ఖాళీయే లేదు అలంకరించడానికి. ఇంకా ఏదో అలంకరించు, ఇంకా ఏదో అలంకరించు అంటే ఏమంటాడు డెకరేషన్ చేసినోడు? నచ్చలేదు నాకు, ఇంకా ఏదో చేయి, ఇంకా ఏదో చేయి అంటే ఏముందయ్యా చేయటానికి? ఆడ ప్లేస్ ఏముంది? ఇంకేం తెచ్చి పెట్టమంటావు అంటాడు. సొలొమోను గారు అనుభవించిన ఈ అలంకరణ, ఈ అంత ఆనందం ఇక ప్రపంచంలో ఎవరు అంత ఆనందాన్ని అనుభవించి ఉండరో అంత అలంకరించాడు దేవుడు. కానీ అడవి గడ్డి పువ్వుతో తీసి అవతల పడేశాడు. మనం అప్పుడప్పుడు సామెత చెప్తాం కదా, ఉల్లి చేసిన మేలు ఏం చేయదంట. మరి తల్లి మాతృదేవత, తల్లి అసలు ఇంటికి ఇల్లాలు, తల్లి లేకపోతే ఇంకా లేవు. దేవుడే తన ప్రేమను చూపించటానికి దేవుడు దిగిరాలేక తల్లిలో పెట్టాడు. మాతృమూర్తి ప్రేమ అంటే ఏంటి అని చాలా గొప్పగా తల్లిని పొగుడుతాం. చివరికి దేంతో తీసి పడేశారు? ఉల్లిపాయతో తీసి అవతల పడేశారు. అట్లాగే సొలొమోను గారిని గొప్పగా దేవుడు అలంకరించానంటున్నాడు. కానీ దేంతో తీసి పడేశాడు? అడవి గడ్డి పువ్వు కంటే తక్కువ అంట సొలొమోను గారు అలంకరించబడి. అంటే ఇంకా ఉందా అలంకరణ అనిపిస్తుంది. ఇంకేముంటుంది అలంకరణ అంటే? ఇవి కాక ఇంకా ఏదో అలంకరించబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు మన నుంచి. ఆ అలంకరణ బాహ్యంగా కనిపించే అలంకరణ కంటే లోపల అలంకరణ దేవుడు ఇష్టపడుతున్నాడు. అది దేవుడికి నచ్చేది. బాహ్య అలంకరణ మనల్ని ఐడెంటిఫై చేయటానికి లేదా మనకు గుర్తింపు రావటానికి మనం తీసుకునే కార్యక్రమాలు ఉంటాయి. ఇప్పుడు పోలీసులు ఉంటారు, వాళ్ళకి కాకి యూనిఫామ్ వేస్తారు, వాళ్ళకి స్టార్స్ పెడతారు. తెలుసా ఎందుకు? వాళ్ళ యొక్క క్యాటర్ అంటే ఈయన ఫలానోడు ఇంత గొప్పోడు, ఇంత సాధించాడు, ఈ స్టేజ్లో ఉన్నాడని అది చూపించడానికి అలంకరణ. అది స్టార్స్ ఎందుకు పెట్టాడంటే ఆయన యొక్క స్టేటస్ని, ఆయన యొక్క కెపాసిటీని మనకి తెలియచేయటానికి అవి పెట్టారు. అలాగే కలెక్టర్ పదవికి దానికి ఒక స్టేటస్ ఉంది. అలాగే మంత్రి గారికి ఒక స్టేటస్ ఉంది. చుట్టూ గన్మెన్స్, ఇంకా ఆయన సెక్యూరిటీ, ఇవన్నీ అంటే వాళ్ళ యొక్క స్థాయిని మనం చూపించడానికి ఇవన్నీ కనపడతా ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే వాళ్ళ యొక్క అలంకరణ. అలాగే దేవుడు కూడా అలంకరణ కోరుకుంటున్నాడు. కానీ దేవుడిచ్చిన అలంకరణ దేవుడికి చెందే విధంగా మనం ప్రవర్తించడమే దేవుడు కోరుకునే అలంకరణ. అంటే దేవుడు అనుకున్న విధంగా మనం అలంకరించబడాలి. దేవుడు ఆల్రెడీ అలంకరించాడు మనల్ని. ఎలా? సమస్తాన్ని ఇచ్చేశాడు దేవుడు మనకి. అరికాల నుంచి నన్నెత్తి వరకు అవయవ నిర్మాణం అంతా చేశాడు. వీటన్నిటినీ అలంకరించాడు దేవుడు. వీటన్నిటినీ అలంకరించిన దాన్ని మళ్ళా మనం ఏం చేస్తున్నాం? ఎక్స్ట్రా అలంకరించుకుంటున్నాం. అదే దేవుడికి నచ్చదు. ఎందుకంటే అలంకరణ, మీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం అక్కడ ఉంటుంది అన్నట్టు నీ ధ్యాస అలంకరణ మీదకి పోయిందనుకోండి, ఇంకా దేవుడు నీలో ఉండడు. దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చలేవు. కాబట్టి బాహ్య సంబంధమైన అలంకరణ కంటే ఆత్మ సంబంధమైన అలంకరణ దేవుడు కోరుకుంటాడు. అది క్రైస్తవుల్లో ఈరోజు నామకార్థ క్రైస్తవులుగా కనపడుతున్న వారిలో ఎక్కడ మనకి కనపట్లేదు ప్రియులారా. దేవుడు యాజకుడిని ఏర్పాటు చేశాడు ఇశ్రాయేలు యాజకత్వం చేయటానికి, దేవునితో సమాధానపరచడానికి.
లేవి గోత్రంలో అహరోను సంతతి వారికి యాజకత్వాన్ని ఇచ్చాడు. ఆ యాజకత్వాన్ని ఇచ్చిన అహరోను కుమారులకి ఒక స్పెషల్ డ్రెస్ కొట్టమన్నాడు. నిర్గమకాండం 28వ అధ్యాయంలో ఆ డ్రెస్సు ఉద్దేశం ఏంటో దేవుడు రాయించాడు. ఆ మాట చూడండి, 28వ అధ్యాయము 2వ వచనం చూడండి, 1-2 వచనాలు. మరియు చదవండి మొదటి నుంచి. మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోన్ను అతని కుమారులను, అనగా అహరోను కుమారులైన నాదాబును, అబీహును, ఎలియాజరును, ఈతామారును ఇశ్రాయేలులో నుండి నీ యొద్దకు పిలిపించుము. అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుని అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములు కుట్టవలను. ఎందుకంటే ప్రతిష్ఠిత వస్త్రాలంటే ప్రత్యేకించబడిన డ్రెస్సు. పోలీస్ డ్రెస్ మనం వేసుకున్నాం అనుకోండి, వెళ్ళి ట్రాఫిక్లో ఆపేసాం అనుకోండి, బళ్ళు పట్టుకుంటున్నాం అనుకోండి, మన బ్యాడ్జీ, మన స్టార్స్, ఈ డ్రెస్సు ఉన్న ఇవన్నీ చూసి కాస్త అర్థమైనోడు ఎవరా నువ్వు అని అడిగితే ఏం చెబుతాం? అది మనకి సెట్ అయ్యేది కాదు, మన వృత్తికి అది సంబంధించిన డ్రెస్సు కాదు. అది అందులో సెలెక్ట్ అయ్యి ఉద్యోగం వచ్చిన వాళ్ళు మాత్రమే ధరించి ఆ వస్త్రాలు ధరించి ఆ పని చేయాలి. ఎవరు పడితే అవి వాళ్ళు ధరించడానికి వీలు లేదు. సినిమా వాళ్ళు అంటే వాళ్ళు యాక్షన్ కోసం ధరిస్తారు. అవి వాళ్ళకి ప్రతిష్ఠించబడిన వస్త్రాలు, అవి వాళ్ళు మాత్రమే ధరించాలి. ఎస్ఐ డ్రెస్సు కానిస్టేబుల్ వేసుకోకూడదు. ఆయన డ్రెస్సు ఆయనకు ఉంటుంది, ఎస్ఐ డ్రెస్సు ఎస్ఐకి ఉంటుంది. అంటే సపరేట్గా ఎవరి క్యాడర్ని బట్టి వాళ్ళకి ప్రతిష్ఠించబడిన వస్త్రాలు అవి. అలాగే ఇశ్రాయేలుకు యాజకుడిగా ఉన్న యాజకునికి ఒక డ్రెస్ సపరేట్గా కుట్టాలంట. ఎందుకు అవి అంటే అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడు అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములు కుట్టవలను. అలంకారము ఘనత కలగటానికి అంటే ఇతను దేవుని బిడ్డ, దేవునికి ప్రజలకి మధ్యవర్తిగా ఉన్న యాజకుడు అని ఒక గుర్తింపు ఆయనకు అలంకారం. అర్థమవుతుందా? అంటే ఓ డ్రెస్సును బట్టి మనకి ఏమర్థం అవ్వాలి? ఆయన యొక్క క్యాడర్ అర్థం కావాలి. ఆ క్యాడర్కి తగ్గట్టుగా ఆయన ప్రవర్తన ఉండాలి. అంతేనా? క్యాడర్కి తగ్గట్టుగా ప్రవర్తన ఉండాలి. నీ క్యాడర్ ఏంటి, నువ్వు చేసే పని ఏంటి అంటే నీ పోస్టుకు తగ్గట్టుగా నీకు డ్రెస్ ఉంది, నీ పోస్ట్కి నీ డ్రెస్సుకు తగ్గట్టుగా నీ ప్రవర్తన కూడా ఉండాలి. ఇప్పుడు పోలీస్ డ్రెస్ వేసుకున్నాడు, లంచం తీసుకున్నాడు, మ్యాచ్ అయిద్దా? ఇంకా ప్రతిష్ఠిత వస్త్రం ఏముంది అందులో? నువ్వు మాత్రమే ధరించి నువ్వు చేయాల్సిన పని కంటే తప్పుడు పని నువ్వు చేసినప్పుడు ఇంకా అది ప్రతిష్ఠించబడిన వస్త్రం కాదు. ఆ వస్త్రాలకి ఆ వ్యక్తికి విలువ ఉందా పోయిందా? పోయిందా? అలాగే యాజకుడికి అలంకారమును ఘనత కలగాలి. అంటే దేవుని యాజకుడు, దేవునికి ప్రజలకి మధ్యవర్తి అని గుర్తింపు, అది ఆయనకు అలంకారం. ఇప్పుడు ఈ అలంకారానికి తగ్గట్టుగా ఈ క్యాడర్కి తగ్గట్టుగా ఆయన ప్రవర్తించలేదు అనుకోండి. ఏలీ గారి కుమారులు ఉన్నారు కదా, న్యాయాధిపతుల కాలంలో ఏలీ గారి కుమారులు ఉన్నారు, హోఫ్ని, ఫినెహాసు. వాళ్ళకి ప్రతిష్ఠిత వస్త్రాలు ఉన్నాయి, అలంకారము ఘనత కలుగునట్లు ప్రతిష్ఠిత వస్త్రాలు ఉన్నాయి. కానీ వారి క్యారెక్టర్ ఏమైంది? పాడైపోయింది. అంటే ఈ వస్త్రాలకి దేవుడు అలంకారంగా ఘనత కలిగే విధంగా ప్రతిష్ఠించబడిన ఈ వస్త్రాలకి వాళ్ళు చేసే కార్యక్రమాలకి ఏమాత్రం మ్యాచ్ లేదు. ఏది అలంకారంగా ఉందా? ఇప్పుడు అలంకారం అసహ్యంగా ఉందా? హోఫ్ని, ఫినెహాసులు చేసిన కార్యక్రమాన్ని బట్టి అలంకారం ఘనత వచ్చిందా, ఘనహీనత వచ్చిందా? అంటే దేవుడు ఎందుకు సపరేట్గా డ్రెస్ కుట్టించాడు అని మనం చూస్తే అది అలంకారము ఘనత కలగటానికి. అంటే దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు, ఈయన చెబితే దేవుడు వింటాడు, దేవుడు మాట విని మనకి న్యాయాన్ని తీరుస్తాడు. ఒక మంచి పోస్టుని అక్కడ దేవుడు ఏర్పాటు చేసి ఆ పోస్టుకు తగ్గ వస్త్రాలు ఇచ్చాడు. అంటే అది అతను మాత్రమే ధరించాలి, ఎవడబడితే అది అలాంటి డ్రెస్సు కొనకూడదు. ఇప్పుడు పోలీస్ డ్రెస్సు లాంటిది పిల్లలు
పిల్లలకి మనం కొనుక్కునే డ్రెస్సుల్లో ఉంటుంది కదా, ఫ్యాన్సీ డ్రెస్. ఆ డ్రెస్ వేసి ఫోటోలు తీస్తాం, లాయర్ డ్రెస్ వేస్తాం, డాక్టర్ డ్రెస్ వేస్తాం చిన్నపిల్లలకి. కానీ ఈ యాజకుడికి ప్రతిష్ఠించబడిన వస్త్రాలు లాంటివి ఇంకెవరు వేసుకోకూడదు, ఎవరు అలాంటివి కుట్టుకోకూడదు. ఎందుకంటే జ్ఞానాత్మతో ప్రేరేపించబడిన వ్యక్తిని దేవుడు పంపించి అలాంటి వస్త్రాలు కుట్టించాడు. 40వ వచనంలో కూడా ఉంటుంది చూడండి, అదే మాట 28వ అధ్యాయంలో. అహరోను కుమారులకు నీవు చొక్కాయిలను కుట్టవలను, వారిని దట్టీలను చేయవలను, వారికి అలంకారమును ఘనతయు కలుగునట్లు కుళ్ళాయిలను వారికి చేయవలెను. అంటే స్పెషల్ డ్రెస్సు ఎందుకంటే అలంకారం, ఘనత. అర్థమైందా? అంటే డ్రెస్సును బట్టి పోస్ట్ ఉంది, పోస్ట్ను బట్టి డ్రెస్ ఉంది, డ్రెస్సును బట్టి నీకు అలంకారం, ఘనత. ఇది యాజకులకి దేవుడు ఏర్పాటు చేసింది. అలాగే దేవుని మందిర నిర్మాణం కూడా అలంకారమేనంట. ఒకసారి దినవృత్తాంతాల గ్రంథం 2వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు చదువుదాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 2వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు. సొలొమోను యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును ఎందుకు కట్టించాడంట? యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును, తన రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టవలనని తీర్మానము చేసుకొని బరువులు మోయుటకు 70,000 మందిని, కొండల మీద మ్రాన్లు కొట్టుటకు 20,000 మందిని ఏర్పరచుకొని వీరి మీద 3,600 మందిని అధిపతులుగా ఉంచెను. సొలొమోను తూరు రాజైన హీరాము వద్దకు దూతల చేత ఈ వర్తమానం పంపెను. నా తండ్రి అయిన దావీదు నివాసమునకై ఒక నగరును కట్టదలిచి ఉండగా నీవు అతనికి సరళమురానులు సిద్ధము చేసి పంపించినట్టు నాకును దయచేసి పంపించుము. నా దేవుడైన యెహోవా సన్నిధిని ఈ మందిరం కట్టాలి అనుకున్నాను. ఎందుకు కట్టాలో కారణం చెప్తున్నాడు. నా దేవుడైన యెహోవా సన్నిధిని సుగంధ వర్గములను ధూపం వేయుటకును, సన్నిధి రొట్టెలు నిత్యము ఉంచుటకును, ఉదయ సాయంకాలములందు, విశ్రాంతి దినములందు, అమావాస్యల యందును, మా దేవుడైన యెహోవాకు ఏర్పాటైన ఉత్సవముల యందును ఇశ్రాయేలు నిత్యము అర్పింపవలసిన దహన బలులను అర్పించుటకు ఆయన నామ ఘనత కొరకు మందిరం ఒకటి ఆయనకు ప్రతిష్ఠితము చేయబడినట్టుగా నేను కట్టించబోతున్నాను. ఎందుకంట దేవుడికి ఘనత రావాలంటే ఇవన్నీ మందిరంలో చేయాలి, కాబట్టి మందిరం కట్టాలి. మందిరం ఎందుకు కట్టాలి? ఇవన్నీ చేయటానికి. ఇవన్నీ చేయటం వల్ల దేవుడికి ఏమొచ్చింది? ఆ పేరుకి, ఆయన క్యారెక్టర్కి ఘనత వచ్చింది. మందిరం నా ఘనత కోసం కాదు, నా ఘనత కోసం నగర కట్టించుకుంటున్నాను, దేవుని ఘనత కోసం మందిరం. అంటే మందిరంలో ఏ కార్యక్రమాలు జరగాలో అవి జరిగితే దేవునికి ఘనత వచ్చింది. అవి జరగకపోతే చెప్పండి. మందిరాన్ని ప్రతిష్ఠించాం ఏ ఉద్దేశంతో? దేవునికి కొన్ని కార్యక్రమాలు జరగాలని. అవి జరగలేదనుకో దేవునికి ఘనత రాదు, జరిగితే దేవునికి ఘనత. అంటే దేవునికి ఎప్పుడు మంచి పేరు వచ్చిందంటే మందిరము ఏ ఉద్దేశంతో కట్టాడో సొలొమోను గారు ఆ ఉద్దేశాన్ని ప్రజలు నెరవేర్చినప్పుడు దేవునికి ఘనత వచ్చింది. అంతేనా? ఆ ఉద్దేశం జరగనప్పుడు చెప్పండి, దేవుడికి ఏమొచ్చింది? ఘనత వచ్చిద్దా, అవమానం వచ్చిద్దా? అంటే దేవుడికి నచ్చే విధంగా ఆ కార్యక్రమాలు జరగకపోతే దేవునికి అవమానం వచ్చింది. అప్పుడు దేవునికి పెద్ద అలంకారం. మనం పైకేమో గొప్పగా కట్టుకొని దానిలో బంగారుతో పొదిగించాడు, ఆ మందిరంలో బంగారు రేకును పొదిగించాడు. ఎన్నో సరళ మ్రాన్లు, దేవదారు మ్రాన్లు ఆ మందిరానికి ఉపయోగించాడు. ఎన్నో శ్రేష్టమైన రాళ్ళు సేకరించాడు. ఎంతో జ్ఞానాత్మతో నిండిన పనివారు వచ్చి ఆ మందిర నిర్మాణ పనులు చేశారు. ఇంత 7 సంవత్సరాలు కష్టపడి మందిరాన్ని నిర్మాణం చేస్తే ఆ మందిరం ఆయన నామ ఘనత కొరకు ఉపయోగపడలేదనుకోండి, అది అలంకారం కాదు, దేవుడికి అలంకారం
కాదు. దాన్ని ఎలా సుందరంగా అలంకరించారో అలంకరించబడిన విధంగా కార్యక్రమాలు కూడా జరిగితే అప్పుడు దేవునికి మహిమ వస్తుంది. అంటే బాహ్యంగా అలంకరణ అయితే బాగుంది మందిరం. ఆ మందిరంలో ఏమేమి జరగాలని సొలొమోను గారు కట్టించాడో అక్కడ చెప్పాడు. అవన్నీ సరిగ్గా జరగకపోతే దేవుని మందిరం ఎంత చక్కగా అలంకరింపబడినా ప్రయోజనం లేదు. మందిరం భలే కట్టారా, భలే బంగారంతో పొదిగించారే, భలే చక్కగా ఉంది, ఎంత కష్టపడ్డారో, ఎంత ఖర్చు పెట్టారో, ఇవన్నీ గొప్పగా చెప్పుకుంటారు. కానీ ఆ కట్టిన ఉద్దేశం అక్కడ నెరవేరకపోతే అంత గొప్పగా కట్టినా అది అలంకారంగా అనిపించదు. అర్థమవుతుందా మీకు? మంచి పదవి ఉంది, మంచి పోస్ట్ ఉంది, మంచి ఉద్యోగం, మంచి జీతం ఉంది, కానీ దానికి తగ్గట్టుగా ఆ వ్యక్తి ప్రవర్తించకపోతే ఆ పోస్ట్కి ఏమొచ్చిందండి? ఆ పదవికి బ్యాడ్ నేమ్ వచ్చింది. అదే చిన్న పోస్ట్ అయినా దానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తే అది అలంకారం. అంటే అందరూ చూసి వాహ్వా అనే విధంగా ఉంటే అది అలంకారం. అది చిన్న పోస్టా పెద్ద పోస్టా, చిన్న పనే పెద్ద పనే కాదు. నామ ఘనత కొరకు ఏ ఏ కార్యక్రమాలు చేయటానికి సొలొమోను గారు మందిరం కట్టించాడు. అవన్నీ చక్కగా కొంతకాలం జరిగినాయి. కొంతకాలం తర్వాత అవన్నీ జరగటం మానేసినాయి. అంటే ఇశ్రాయేలు పాడైపోయారు. దేవునికి ఏదో పారంపర్య ఆచారంగా అవన్నీ చెల్లిస్తున్నారు, కానీ ఏ ఉద్దేశంతో దేవుడు అవన్నీ పెట్టాడో అలా చెల్లించలేదు. అప్పుడు అలంకారం ఏడ ఉంటుంది మందిరానికి? దాని మందిరం యొక్క ప్రభావం తగ్గిపోయింది. మందిరం యొక్క నామ ఘనత పాడైపోయింది కాబట్టి శత్రురాజులు ధైర్యంగా మందిరం మీదకు రావడానికి అవకాశం దొరికింది. ఆ మందిరం వైపు కన్నెత్తి చూడాలంటే హడలు ఒకప్పుడు, ఎందుకంటే వాళ్ళ దేవుడు పవర్ఫుల్. అలాంటి దేవుడు కానీ దేవుడి జోలికి కానీ ఆ పిల్లల జోలికి కానీ మనం వెళ్ళకూడదని చుట్టుపక్కల రాజులందరూ డిసైడ్ అయిపోయిన పరిస్థితి. అప్పుడు దేవుడికి ఘనత వచ్చింది. ఎప్పుడైతే వీళ్ళు అవిధేయులు అయిపోయారో ఇశ్రాయేలులు, ఆ మందిర ప్రతిష్ట మొత్తం ఏమైపోయింది? పాడైపోయింది. అంటే అలంకారం పోయింది. అలంకారం ఉండాలంటే ఇక్కడ బాహ్య సంబంధంగా కనిపించే వస్తువులు మాత్రమే కాక అందులో జరిగే కార్యక్రమాల ద్వారా కూడా అలంకరణ కావాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. అర్థమైందా? యాజకులుగా వాళ్ళకి ప్రతిష్ఠిత వస్త్రాలు ఎందుకు ఏర్పాటు చేశారంటే వీళ్ళు స్పెషల్. ఆ వస్త్రం వాళ్ళకి అలంకారం. వీళ్ళు యాజకులు, దేవునికి ప్రజలకి మధ్యవర్తులు. వీళ్ళ మాట దేవుడు వింటాడు, దేవుడు వీళ్ళతో మాట్లాడతాడు, అవే మనకు చెప్తారు అని ఒక గుర్తుగా ఆ డ్రెస్ ఇచ్చాడు. ఆ డ్రెస్కు తగ్గట్టుగా వాళ్ళు ప్రవర్తించకపోతే అలంకారంగా ధరించిన వస్త్రాలు కూడా ఏమైపోతాయి అంటే మురికైపోతాయి. అలాగే ఏ ఉద్దేశంతో దేవుని మందిరం కట్టారో ఆ ఉద్దేశం మందిరంలో జరగకపోతే అది అలంకారం కాదు, దేవుని నామానికి అవమానమే తప్ప ఘనత రాదు. ఇంకా మరొక సందర్భాన్ని మనం చూస్తే ఇశ్రాయేలు ఆ నామ ఘనత పోగొట్టినప్పుడు దేవుడు వాళ్ళని చెరకు పంపించాడు, బబులోని చెరకు పంపించాడు. అంటే మందిరం కూలగొట్టబడింది. మీకు అర్థమైందా? నామ ఘనత కొరకు సొలొమోను గారు కట్టించిన మందిరం ఏమైపోయిందంటే పాడైపోయింది. ఎందుకు పాడైందంటే దాన్ని ఘనహీనంగా చేశారు ఇశ్రాయేలు. 70 సంవత్సరాలు చెరలోకి వెళ్ళిపోయారు. తిరిగి 70 సంవత్సరాల తర్వాత దేవుడే ప్రేరేపించి అన్ని రాజుని ప్రేరేపించి ఆ మందిరాన్ని కట్టడానికి మళ్ళీ అవకాశం ఇచ్చాడు. ఎజ్రా గ్రంథంలో ఈ మాట రాయబడి ఉంది. ఆ మాట చూద్దాం. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 1 వచనం చూడండి, 27వ వచనం. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 27వ వచనం. యెరూషలేములో నుండి యెహోవా మందిరమును అలంకరించుటకు రాజునకు బుద్ధి పుట్టించినందునను రాజును అతని మంత్రులను రాజు యొక్క మహా అధిపతులను నాకు దయ అనుగ్రహింపజేసినందునను మన పితరుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. ఏమంటే మాదీయ పారసీక రాజు అయిన అహస్వరేషు యొక్క ఏలుబడిలో కోరేషు యొక్క ఏలుబడిలో కోరేషుకు దయబుట్టించాడు దేవుడు. అంటే అన్ని రాజు కూడా దయబుట్టించి ఆ మందిరం కట్టించాలి అనుకున్నాడు. ఎందుకు కట్టించాలంట ఆ మందిరం? అక్కడ ఒక పదాన్ని ఉపయోగించడం జరిగింది. యెహోవా మందిరమును అలంకరించుటకు రాజునకు బుద్ధి పుట్టించినందున. ఎవరు పుట్టించారంటే దేవుడు పుట్టారు. ఏమైంది అలంకరణ? సొలొమోను గారు కట్టారు కదా, అలంకరణ పోయిందండి. అంటే అలంకరణ ఏ ఉద్దేశంతో కట్టారో ఆ ఉద్దేశం
పోయింది. మళ్ళీ ఇప్పుడు ఆ రాజుకి మళ్ళీ పూర్వపు అలంకరణ దానికి కలగాలని అన్య రాజును ప్రేరేపించి బుద్ధి పుట్టించి మరీ దేవుని పిల్లలైన వారు ఎవరెవరు ఉన్నారో మీరు వెళ్ళిపోయి మీ దేవుని మందిరం కట్టుకోండి అనే ఆజ్ఞ జారీ చేయబడింది. అంటే పోయిన అలంకరణ మళ్ళీ రావాలి దేవుని మందిర నిర్మాణం ద్వారా అని రెండవ మందిర నిర్మాణానికి దేవుడు అన్యరాజు అయిన కోరేష్కి బుద్ధి పుట్టించాడు. అంటే మళ్ళా దానికి అలంకరణ కావాలి. ఇలా పాత నిబంధనలో దేవునికి అలంకరణ లేదా దేవునికి ఘనత వచ్చే విధంగా ఆ మందిర నిర్మాణం జరిగింది. దేవునికి ఘనత వచ్చే విధంగా యాజకులకి ప్రత్యేకమైన వస్త్రధారణ ధరించడం జరిగింది. ఇలా పాత నిబంధనలో అనేక సందర్భాలు దేవునికి అలంకరణగాను, యాజకులకి అలంకరణగాను, భక్తులకి అలంకరణగా చాలా కార్యక్రమాలు దేవుడు చేయించాడు. అసలు అలంకరణ అనే పదం మనకి బైబిల్లో బాగా ఎక్కడ కనపడుద్దంటే ప్రధాన దూతైన అపవాది కాకముందు ప్రధాన దూతగా ఉన్న కెరూబుకి దేవుడు గొప్ప అలంకరణ ఇచ్చాడు. ఆ అలంకరణ ఇంకెవరికి కనపడలే తర్వాత. ఒకసారి ఆ సందర్భం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 12-13 చదవండి చాలు. నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచనమెత్తి ఇలాగూ ప్రకటించుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి దేవుని తోటయగు ఏదేనులో నీ ఉంటివి. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారు నీకు సిద్ధమైరి. అభిషేకము నొందిన కెరూబోయ్, ఒక ఆశ్రయముగా నీ ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించింది. దేవునికి ప్రతిష్ఠించబడిన పర్వతం మీద నీవుంటివి. చాలండి, ఎంత చక్కగా అలంకరించాడో చూడండి. అంత అలంకరణ ఒక ప్రధాన దూతకి దేవుడిస్తే అలంకరణ చూసుకొని దానికున్న తెలివితేటలు, దానికున్న జ్ఞానాన్ని చూసుకొని ఆ దూత ఏం చేశాడు? గర్వించాడు. గర్వించి ఆలోచన చేయటంతోనే దేవుడు వెంటనే పాతాళానికి నెట్టేశాడు. అంటే దేవుడు ఇంత చక్కగా అలంకరిస్తే ఎన్ని అలంకరణ వస్తువులు ఉన్నాయో చూడండి. వీటన్నిటితో అలంకరించబడటం కాక మంచి తెలివితేటలు, జ్ఞానం, సంపూర్ణ సౌందర్యానికి కట్టడానికి మాదిరంట. అంత గొప్పగా దేవుడు తీర్చిదిద్దితే అది చూసుకొని దేవుడు ఆలోచనలకు దూరంగా మారిపోయాడు. మారిపోయినోడిని అపవాది అన్నాడు దేవుడు, సాతాను అన్నాడు. సాతాన్ని పాతాళలోకానికి పంపించి మళ్ళీ కొద్ది కాలం తర్వాత విడిచిపెట్టాడు మన పరీక్ష కోసం. అదంతా మనకు తెలిసింది. అయితే ఆ అలంకరణకు అలవాటు పడిన అపవాదిగాడు ఏం చేస్తున్నాడంటే దాన్ని విడిచిపెట్టకుండా, దాన్ని మర్చిపోకుండా ఆ అలంకరణ నాకు ఇంకా కావాలి అనుకున్నాడు. తను అలంకరణ అనుభవిస్తూ తన ఉద్దేశాన్ని దేవుని పిల్లలైన మన మీద కూడా రుద్దేసి మీరు కూడా నాలాగే అలంకరించుకోండి అని అలంకరణ టెక్నాలజీ ప్రవేశపెట్టాడు. దేవుడిచ్చిన అలంకరణ కాక ఎక్స్ట్రా అలంకరణ మనం చేసుకుంటున్నామంటే ఎవడు బ్యాచ్? మనం సాతాను బ్యాచ్. మనం కూడా మనకు కొన్ని ఇష్టాలు ఉంటాయి. అవి మన వయసులో ఉన్నప్పుడు, మన చిన్నప్పుడు ఆర్థిక పరిస్థితుల వల్ల, లేకపోతే మన ఈ ఇబ్బందులో ఏదో సందర్భాన్ని బట్టి మనం నెరవేర్చుకోలేము. ఆ నెరవేర్చుకోలేని మన పిల్లల మీద రుద్దుతాం. గమనించారో లేదో? మనం ధరించుకోవాల్సిన అనుకున్న ఫ్యాషన్ వస్త్రాలు పిల్లలకు దొరికిస్తాం కదా. మన ఉద్దేశాలన్నీ వాళ్ళ మీద మనం ప్రభావం చూపిస్తూ ఉంటాయి. అలాగే సాతానుగాడు కూడా తను అలంకరింపబడ్డాడు బాగా, దేవుడు గెంటేశాడు. గెంటేసిన వెంటనే అలంకరణ వదులుకోక ఆ అలంకరణ, ఆ ఉద్దేశాన్ని దేవుని పిల్లలైన మన మీద రుద్దాడు. అందుకే బాహ్య సంబంధమైన ఎన్నో ఎక్స్ట్రాలు ఈరోజు సమాజంలో నెలకొన్నాయి. ఇటు కోసం మరి 160,000
కంపెనీలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా, భారతదేశంలో 40,000 కంపెనీలు ఉన్నాయి అంటే ఎవడి ఉద్దేశం ఇది? సాతానుగాడి ఉద్దేశం. ఒకసారి ప్రకటన గ్రంథంలో వాడి గురించి రాయబడిన మాటను ఒకటి చూడగలిగితే ప్రియులారా, ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము మొదటి నుంచి. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగూ చెప్పాను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరచదను. భూరాజులు ఆమెతో వ్యభిచరించి భూనివాసుల ఆమె వ్యభిచార మద్యములో మత్తులైరి. అప్పుడతడు ఆత్మవశుడై నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగము మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచి తిని, ఆ స్త్రీ ఏది ధూమ్ర రక్తవర్ణము గల వస్త్రము ధరించుకొని బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరింపబడినదై ఏహ్యమైన కార్యములతో తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను చేతపట్టుకొని ఉండెను. దాని నొసట దాని పేరు ఇలాగూ రాయబడి ఉండెను, మర్మము వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికి తల్లి అయిన మహాబబులోను. ఏమని రాయబడింది? మర్మము వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికి తల్లి అయిన మహాబబులోను. ఎలాంటి వస్త్రం ధరించిందంట? ధూమ్ర రక్త వర్ణములు గల వస్త్రాలు ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై. బయటికి అలంకరణ ఎలా ఉంది? బాగుంది. కార్యాలు చండాలంగా ఉంది. అందుకే బైబిల్లో ఒక మాట ఉందండి, సామెతల గ్రంథం కదా, పంది ముక్కున ఉన్న బంగారు కమ్మె వంటిది అనే మాట ఉంటుంది చూడండి సామెతల గ్రంథంలో. వివేకము లేని సుందర స్త్రీ 11:22 సామెతలు 11:22. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కులనున్న బంగారు కమ్మె వంటిది. అంటే బంగారం మంచిదేనా? కమ్మె మంచిదేనా? మంచిదే. ముక్కు పెట్టుకోవటం మంచిదేనా? మంచిదే, అందం అలంకారం. కానీ అది పందికి పెడితే చెప్పండి, ఆ బంగారుపు కమ్మె ఆ ముక్కు తీసుకెళ్ళి ఏడబెట్టింది? అశుద్ధంలో పెట్టింది. ఆ కమ్మె విలువ, ఆ బంగారం విలువ ఏమైపోయింది? పాడైపోయింది. బంగారంతోనూ రత్నాలతోనూ ఎన్నో అలంకరణలు కలిగింది, కానీ క్యారెక్టర్ ఎలా ఉంది? ఏహ్యమైనదిగా ఉంది. మహావేశ్య అన్నాడు. అంటే ఆ రోజు దేవుడు ప్రధాన దూతగా పెట్టి అలంకరణ ఇస్తే అలంకరణను వదులుకోలేక దేవుణ్ణి కూడా దూరం చేసుకొని భూమి మీదకి వచ్చి ఈరోజు తను అలంకరింపబడి ఏహ్య కార్యాలన్నీ చేస్తుంది. బయటికి అలంకరణ అయితే బాగుంది, కానీ కార్యాలు చూస్తే భయంకరంగా ఉన్నాయి. నేడు సమాజంలో కూడా పైన అలంకరణ బాగుంటుంది, లోపల భయంకరమైన ఏహ్య కార్యాలు జరుగుతూనే ఉన్నాయి. మేడిపండు చూడ మేలిమయుండు, పైన బాగా మేలింగా కనపడుద్ది, ఒకసారి ఇప్పితే లోపల లొకలొకలాడే పురుగులు కనపడతాయి. బయట అలంకరణ మేకప్. ఈరోజు మన ఫ్రూట్స్ అన్నీ కూడా అంతే, స్ప్రే చేస్తున్నారు, నిగనగలాడిపోతూ ఉంటున్నాయి. ఇంటికి వచ్చి కోసుకోగానే మామిడికాయలు వచ్చినాయి కదా సీజన్, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఎల్లో కలర్లో చాలా అందంగా నున్నగా ఉంటున్నాయి. ఇంటికి వచ్చి కోస్తే పులుపు ఎరగట్ల కదా, లోపల పచ్చిగానే ఉంటున్నాయి, పైకి ఎలా ఉంటున్నాయి? అలాగే అట్టిపళ్ళు కూడా అలాగే ఉన్నాయి. ఎల్లో కలర్లోనే అని తెచ్చుకుంటున్నాం, లోపల పచ్చిగానే ఉన్నాయి. ఒకరోజు ఆగానే మళ్ళీ పైన తోలంతా ఏమవుతుంది? నలబడిపోతుంది. ఎందుకు? వాతావరణం పెట్టి కాదు, పైన అలంకరణ కోసం నిగనగలాడటం కోసం స్ప్రేలు జల్లుతున్నాడు. ఈరోజు అలంకరణ అపవాది అందరి మీద రుద్దేశాడండి. దీంతో మీరు క్రైస్తవ ఫంక్షన్లో చూడాలి, అసలు పెళ్ళిళ్ళలో కానీ లేకపోతే ఇంకా శుభకార్యాలు జరిగేటప్పుడు కానీ చివరికి శవం దగ్గరికి వెళ్తా కూడా అలంకరించుకొని వెళ్ళేవాళ్ళు ఉన్నారు కదా. అదొక అలంకరణ. దీన్ని వదులుకోలేకపోతున్నారు. అది అపవాది పెట్టిన మాయ. ఏం పర్లేదు, నువ్వు అలంకరించుకో, నీకేం ఇబ్బంది లేదు, దేవుడే అలంకరణ కోరుకుంటున్నాడు అన్నట్టుగా దేవుడి మీద రుద్దెత్తు ఈ బాహ్య సంబంధమైన శరీరానికి అలంకరణ చేసుకుంటూ
ఎంతోమంది భక్తులుగా కనపడుతున్నారు సమాజంలో. అందుకే అలంకరణ మూల విరాట్ ఎవడయ్యానంటే ప్రధాన దూత. ఒకప్పుడు దేవునికి నిత్యలోకంలో దేవుడు అందరి మీద మేనేజర్గా పెడితే, ప్రధానుడిగా పెడితే, ఆ దూత విర్రవీగిపోయి దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి, దేవుడిచ్చిన తెలివిని బట్టి, దేవుడిచ్చిన సౌందర్యాన్ని బట్టి వరల్డ్ బ్యూటీ ఎవరయ్యానంటే ఏ తరంలోనైనా సరే ఎవరంటే అపవాది. వాడు దాన్ని ఇప్పటికీ అనుసరిస్తూ అలంకరణ ఇంకా కోరుకుంటూ ఎంతో హుందాగా తల నుంచి పాదాల వరకు బంగారంతో నింపేసుకుంటున్నాడు. మనం కొన్ని ఫోటోలు చూస్తే మొత్తం బంగారంతోనే అలంకరించుకున్న వాళ్ళు చాలామంది కనపడుతున్నారు. వాడు దేవుళ్ళుగా దేవతలుగా కూడా పిలవబడుతున్నారు. అంటే ఆ లక్షణం వాడు విడిచిపెట్టకపోగా తల అలంకరించుకుంటూ మీరు కూడా ఇలాగే అలంకరించుకోండి అని మనకు ఒక మాదిరి చూపిస్తూ మనల్ని కూడా తప్పుదావలోకి నడిపిస్తున్నాడు. దీన్ని బట్టి అసలు దేవుడికి కోరుకుంటున్న అలంకరణ ఏది? ఈ అలంకరణ దేవుడు ఇచ్చాడు, మంచిదే. ఎక్స్ట్రా అలంకరణ దేవుడికి ఇష్టమేనా? ఒకవేళ ధరిస్తే ఏమన్నా నష్టమా? అసలు ఎలాంటి అలంకరణ దేవుడికి ఇష్టం అనేది దేవుని చిత్తం అయితే వచ్చే వారం మాట్లాడుకుందాం. ఎండలు మండుతున్నాయి కాబట్టి త్వరగా ఇళ్ళకి చేరండి. ప్రార్థన చేసుకుందాం. పరమునందు ఆసీనుడు అయి ఉన్న మా కన్న తండ్రి, ఈ మహాకృప కనికరం జాలి దయని బట్టి స్తోత్రాలు. ప్రకృతిని మా పాదాల కింద పెట్టారు, ప్రకృతిని ఏలమన్నారు. కానీ ఈరోజు ప్రకృతే మా మీద తిరగబడుతుంది. కారణం మేము చేసిన అపరాధాలు, పాపాలు, దోషాలు. ఇవన్నీ ప్రకృతి క్రమాన్ని తప్పించినాయి నాయన. అందుకే ఎండలు భయంకరంగా మండుతున్నాయి. సముద్రాలను సైతం వేడెక్కించగలిగే వేడి ఈరోజు భూమి మీద తాండవిస్తుంది. అయితే మీ పిల్లలైన వారికి ఎలాంటి అపాయం జరగదని మీ వాక్యాన్ని బట్టి మేము విశ్వసిస్తూ, ఎవరైతే మీ వాక్యానికి లోబడతారో, ఎవరైతే సమాధాన సువార్తను అంగీకరించి సమాధానంగా ఉంటారో, అలాంటి వారికి ఎలాంటి ఎండ దెబ్బ కానీ, వెన్నెల దెబ్బ కానీ, ప్రకృతి వైపరీత్యాల వలన ఎలాంటి ప్రమాదం జరగదని మీ వాక్యాన్ని బట్టి విశ్వసిస్తూ, ఇదిగో నాయన మీ పిల్లలు ఇంకా ఎవరైనా విధేయులుగా ఉంటే వారు విధేయులగునట్లు, సాతాను యొక్క మాయలో పడకుండా, వారిని వారు మోసం చేసుకోకుండా మీకు లోబడి జీవించినట్లు కృప చూపి సహాయాన్ని దయచేయండి. ఇదిగోనైనా కొందరు పిల్లల్లో మీరు తెచ్చిన మార్పును బట్టి మీకు స్తోత్రాలు. క్రమాన్ని విస్మరించిన వారు క్రమంగా నడుచుకోవటానికి మీరు ఇచ్చిన ప్రేరణ బట్టి కూడా మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ, అందును బట్టి సంతోషిస్తూ, తండ్రి మిగతా బిడ్డలు కూడా అవిధేయులుగా ఉన్నవారు విధేయులగునట్లు మారు మనసును వారికి దయచేయండి. వచ్చిన వారిలో చిన్నల మొదలుకొని వృద్ధుల వరకు ఎవరెవరి అవసరాలు ఎలా ఉన్నాయో మీకు తెలుసు నాయన. హృదయాలను పరిశీలించగలిగిన సామర్థ్యం మీకు మాత్రమే ఉంది తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రాలు. వారి హృదయాలోచన మీ చిత్తానికి యోగ్యమైతే, అది ఆర్థిక సమస్య కానీ, అనారోగ్య సమస్య కానీ, కుటుంబంలో ఎన్నో సమస్యలు కానీ, ప్రతి సమస్యను తండ్రి మీ చేతులకు అప్పగిస్తున్నాం. సమాధానాన్ని వారికి అనుగ్రహించండి. ఆ అపవాది మాయలో పడిపోయి ఏం చేస్తున్నామో, ఏం మాట్లాడుతున్నామో, ఎలా ప్రవర్తిస్తున్నామో అన్న విషయాలు వారు జ్ఞాపకం చేసుకుంటూ, దాన్ని మీ వాక్యముతో సరిచూసుకుంటూ వారి ప్రవర్తనను, వారి మాటను, వారి ఆలోచన విధానాన్ని మార్చుకోవటానికి సహాయాన్ని దయచేయండి. కుటుంబాలు కట్టడానికే మీ వాక్యం ఉంది, కానీ కుటుంబాలు విడదీయటానికి సాతానుగాడు ఉన్నాడు. తండ్రి, వాడి మాయలో మీ పిల్లలు పడకుండా కుటుంబాలను కట్టుకుంటూ బయట కుటుంబాలను కూడా కట్టగలిగే సామర్థ్యాన్ని మీ పిల్లల కుటుంబాలకు మీరు అనుగ్రహించండి. వచ్చిన బిడ్డలందరినీ వారి గృహాలకు సురక్షితంగా చేర్చండి. మధ్యాహ్నం ఆరాధనలోనూ, సాయంకాలం ఆరాధనలోనూ మీ నామానికి మహిమకరంగా మిమ్మల్ని అలంకరించే విధంగా మేము ప్రవర్తించడానికి కృప చూపి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ, మహిమ, ఘనత, ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని, ఎవరైనా మా ముందు ప్రకటించిన పాంప్లెట్లు, ఆ మీటింగులు చక్కగా క్రమంగా మర్యాదగా జరగటానికి సహాయాన్ని దయచేయమని, మంచి వాతావరణాన్ని మీ చిత్తమైతే మాకు అనుగ్రహించమని, మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్.
అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాలు వందనాలు.